వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ వార్త కావచ్చు, కానీ భారతదేశానికి బంగారు వార్త. మీరు ఈ వీడియో చూసిన తర్వాత వీలైనంత మందికి షేర్ చేయండి, ఎందుకంటే వీలైనంత మంది ఇలాంటి బంగారు వార్తను తెలుసుకోవాలి. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ $300 బిలియన్ చారిత్రాత్మక ఇంధన ఒప్పందాన్ని ప్రకటించారు. టెక్సస్ లోని బ్రౌన్స్ విల్లేలో 50 సంవత్సరాలలో అమెరికా తన మొదటి కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించింది. ఈ శుద్ధి కర్మాగారాన్ని భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నిర్మించారు. ఇది యుఎస్ ఇండియా వ్యాపార సంబంధాలలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ప్రధాన ప్రయోజనం ఏంటి అంటారా? ఒక భారతీయ కంపెనీ అమెరికన్ ఇంధన మార్కెట్లో నేరుగా బలమైన పట్టును ఏర్పరుస్తుంది. ఇది భారతదేశ ఆర్థిక ప్రతిష్టను పెంచడమే కాకుండా భారతీయ సంస్థల ప్రపంచ విశ్వసనీయతను కూడా పెంచుతుంది. రెండవ ప్రయోజనం చెప్పనా? ఒక భారతీయ కంపెనీ విదేశీ దేశంలో ఇంత భారీ స్థాయిలో మరియు ఇంత కీలకమైన రంగంలో పెట్టుబడి పెట్టినప్పుడు అది రెండు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతిక మార్పిడి మరియు పెట్టుబడికి కొత్త మార్గాలను తెరుస్తుంది. భారతదేశం ఇకపై తన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి గల్ఫ్ దేశాలపై ఆధారపడవలసిన అవసరం లేదు. ఇరాన్తో కూడిన వివాదం ముగిసిన తర్వాత చమురు సరఫరా పరంగా భారతదేశం అత్యధికంగా లాభపడుతుంది. చమురు ఇప్పటికే రష్యా నుండి వస్తోంది. రిలయన్స్ ఇప్పటికే వెనిజులా చమురు కోసం ఒప్పందాన్ని పొందింది. యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ లో అనుకూలమైన ఫలితాన్ని సాధిస్తే రిలయన్స్ అక్కడ కూడా ఉనికిని ఏర్పరుస్తుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ అమెరికాలోని ఒక చమురు శుద్ధి కర్మాగారంలో ప్రత్యక్ష మరియు ముఖ్యమైన వాటాను కలిగి ఉంటారు. చమురు విషయానికి వస్తే భారతదేశానికి నిజంగా మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెల్లవారక ముందే చీకటి ఎప్పుడూ లోతైనదే అనిపిస్తుంది. భారతదేశానికి ఇరాన్లో వివాదం ఖచ్చితంగా ఆ లోతైన చీకటి క్షణాన్ని సూచిస్తుంది. మోదీ ఉన్నంత కాలం అంతా సాధ్యమే అని గర్వంగా ప్రకటిస్తుంది. ఇలాంటివన్నీ కాంగ్రెస్ ఫాలోవర్స్ కి కొంత చెడుగా, కొంత బాధగా అనిపించినా నాలాంటి జాతీయవాదులకు జాతీయవాదాన్ని అభిమానించే వాళ్ళకు నిజంగా బంగారు వార్తే. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. అంటే రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈ రోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, మీ అందరికీ తెలిసిన మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.